Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is patiently trusting God. Patiently trusting God. The text is from the book of Habakkuk, chapter 2, verse 3. Habakkuk గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలము జరుగును, సమాప్తమగుటకే ఆతురపడుతున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవుడి లేఖన భాగాన్ని ప్రభు దీవించుగాక. పేషెంట్లీ ట్రస్టింగ్ గాడ్. ఈ మొదటి అధ్యాయం అంతా మేము చదువుకోవచ్చు. హబక్కూకు ప్రవక్త దేవునికి మొరపెడుతున్నాడు, కంప్లైనింగ్ సర్టన్ థింగ్స్ దట్ వర్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్. దాని చుట్టూ జరుగుతున్న విషయాలు బాధాకరంగా కనిపించాయి. ఎందుకు నాయనా నువ్వు ఏం చేయలేకపోతున్నావు, చూస్తూ గమ్మున ఉండిపోయావు, ఎందుకు నువ్వు దోషం చూడనిస్తున్నావు, ఎక్కడ నాశనం బలాత్కారం జరుగుతున్నవి, ఇవన్నీ కూడా మనకు ఆవేదనగా ఉన్నది. అటు సందర్భంలో దేవుడు నిజముగా ఈ మాట సెలవిస్తున్నాడు, ఏం చేయడం లేదు, ఆలస్యం అవుతున్నది అన్నప్పుడు దేవదేవుడు సెలవిస్తున్నాడు, అది తప్పక నెరవేరును, అది ఆలస్యంగా వచ్చును, దాని కొరకు కనిపెట్టము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. దేవుని కార్యాలు దేవుని సమయంలో ఆలస్యమైనా తప్పకుండా జరుగుతాయి. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద అపాయింటెడ్ టైం. మనమందరం కూడా స్ట్రగలింగ్ విత్ పేషెన్స్, సహనముతో మనం పోరాడుతున్నాం. కానీ దేవుని సహనాన్ని పరీక్షించే దేవుడే ఉన్నాడు. ఎంతకాలం ప్రభు ఆయన నిరీక్షించాలి, ఎంతకాలం కనిపెట్టుకోవాలి. అనుకుని జరగడం లేదు, సంభవించలేదు, పరిస్థితులు అదే రీతిగా ఉన్నాయి. వెళ్ళిన ప్రజల మార్పు లేదు, విశ్వాసం మార్పు లేదు, స్థితిగతుల్లో ఏం మారడం లేదు. ఎందుకు ప్రభు అని ఇలా ఉన్నావు అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. మనం ప్రభు ఏం తొందరపడడం లేదు, మనం తొందరపడినట్టుగా ప్రభు తొందరపడడు. ఆయన ఇట్ విల్ నాట్ డిలే, ఐ విల్ షూర్లీ కమ్. Reminds us of God's commandment to wait. దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు కనిపెట్టుకొని ఉండము, నువ్వు కనిపెట్టుకొని ఉండము. యు వెయిట్, నాట్ టు వెయిట్ ప్యాసివ్లీ బట్ టు వెయిట్ యాక్టివ్లీ. నిరీక్షణతో కనిపెట్టుకొని జీవించడం, not passive waiting but active waiting. God will definitely intervene in our affairs. He does things. అనే విశ్వాసము మనలో ఉండాలి. కాబట్టి Habakkuk 2:3 reminds us of God's commandment to wait. నీవు కనిపెట్టుకొని ఉండవు అన్నమాట. దాని కొరకు అది ఆలస్యంగా వచ్చినా కనిపెట్టుకొని ఉండము. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు, కనిపెట్టుకొని ఉండాలి. యెషయా 40వ అధ్యాయం 28 నుంచి 31 వరకు గమనిస్తే, దోస్ హు వెయిట్ ఆన్ ద లార్డ్ విల్ రెన్యూ ద స్ట్రెంగ్త్ టు రెస్ట్ ట్రస్ట్ఫుల్లీ ఇన్ గాడ్. విశ్వాసముతో ఆయన కొరకు కనిపెట్టుకొని జీవించుట. గాడ్స్ ప్రామిసెస్, God's purposes will surely come to pass. They will not will be applied by any person. అది ఎవరు ఆపలేరు. అవి తప్పకుండా వాటి కాలం నెరవేరుతాయి. కాబట్టి మనం చేయవలసినగా we should wait in faith. విశ్వాసంతో కనిపెట్టుకొని మనం ఉండాలి. Not to be anxious about anything.
అదే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 5-6 వచనం చూస్తాం. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనమునగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడు. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చే శాంతి సమాధానం హృదయాలకు తలములు కాపులుగా ఉంటుంది. కాబట్టి కనిపెట్టుకున్న విషయంలో మనం ఏమాత్రం తొందరపడకూడదు, వ్యాకులానికి చింతకు లోను కాకూడదు. God is still working out his purposes. దేవుడు తన కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. అది తప్పకుండా జరుగును. ఆలస్యమైనను కూడా God's delays are not denials. దేవుడు ఆలస్యం చేసిన అలక్ష్యము కాదు. దేవుడు తగిన సమయంలో తప్పకుండా కార్యం నెరవేరుస్తాడు. స్థితిగతులను ఆయన మెరుగుపరుస్తాడు, బాగు చేస్తాడు. చాలామంది కూడా ఈనాడు బాధపడుతున్నారు. నేటి సంస్థలను చూసి, క్రైస్తవ సంస్థలను, విద్యా సంస్థలను చూసి, స్థితిగతులు చూసి, ఎందుకు ప్రభువును ఏం చేయడం లేదు అన్నట్టుగా హబ్బుకు వాపోయేవారు ఎందరో ఉన్నారు. సంఘ స్థితిగతులను చూసి, విశ్వాసక పరిస్థితులు చూసి, వారి విపరీత ప్రవర్తన చూసి చాలామంది కూడా బాధపడుతూనే ఉన్నారు. ఎందుకు ప్రభా ఇలా చేస్తున్నావు, ఇలా జరుగుతున్నది, నువ్వేం చేయడం లేదే, నువ్వు మౌనంగా ఉన్నావు. దేవుడు ఆలస్యం చేసిన తన సమయంలో వచ్చి అన్నీ కూడా సరిదిద్దే దేవుడు, తప్పకుండా జరిగించే దేవుడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు తప్పకుండా ఆయన వస్తాడు. గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ అట్ హిస్ పర్పసెస్. ఆయన నోట నుంచి ఏ మాట వచ్చినా కూడా అది నిష్ఫలమై వెనక్కి మళ్ళీ రాదు. అది ఆయనకు అనుకూలమే దాన్ని నెరవేరుస్తుంది. నాకు అనుకూలమైన కాదు దేవుడు జరిగించేది, నీకు అనుకూలమైన కాదు. మనం అనుకూలమైన దాన్ని దేవుడు చేయాలనుకుంటాం. కానీ దేవుని దృష్టికి ఏది అనుకూలమో, ఏది ఉత్తమమో, ఏది సత్యమో, ఏది న్యాయమో అదే ప్రభు జరిగిస్తాడు ఆయన. మనం కనిపెట్టుకొని విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుని కార్యాలు తప్పకుండా మనం చూడగలం. ప్రార్థన చేసుకుందాం. స్తుతికి పాత్రుడ మహోన్నతుడ మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. తప్పక నెరవేరును, ఆలస్యమైన కూడా తప్ప జరుగున వాక్యం శ్రవించారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హబ్బుకు ప్రవక్త ఆ విషయాన్ని గ్రహించుకొని మా తండ్రి విశ్వాసం కనిపెట్టాడు తండ్రి. మీరు కార్యాలు జరిగించిన ప్రభు మీకు స్తుతి స్తోత్రాలు. కాబట్టి ఆయన మేము స్తుతించిన, ఆరాధించిన తండ్రి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈయన వాక్యం విన్న ప్రతి బిడ్డను దర్శించండి మా తండ్రి. నిరాశలోను కాకుండా ప్రభువా ఆలస్యమైన తప్పకుండా నెరవేరుతుంది. అది దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. తన అనుకూలమైన దానిని నీలో, నాలో, మనలో, కుటుంబంలో జరిగించే దేవుడిని ప్రతి బిడ్డ గ్రహించి విశ్వసించిన ఆయన ఎంతో సంతోషాలు పొందే కృపను దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనకు ప్రేమించిన వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.